సో సీఎం హెచ్చరిక, కదిలిన కలెక్టర్లు 4 రోజులుగా క్షేత్రస్థాయి పర్యటనలు, ఆసుపత్రులు, గురుకులాలు, స్కూళ్లలో ఆకస్మిక తనిఖీలు. ఎస్సీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు కలిసి భోజనం చేస్తున్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అంటూ చూస్తా ఉన్నాం. సో కదిలిన కలెక్టర్లు అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే సీఎం ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఇటు బ్యూరోక్రాట్స్ మధ్య గ్యాప్ ఏర్పడతా ఉంది. సో ఇక్కడ వాటాల పంచాయతీ నడుస్తూ ఉంది. దీనిలో భాగంగా ఐఏఎస్లు ఎక్కడ కూడా ఆఫీస్ వరకే పరిమితమై పనిచేస్తుందని చెప్పేసి ఆల్రెడీ సీఎం మంత్రులు పెద్ద ఎత్తున వీళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు, అంటే మాటల దాడులు. సో ఇప్పుడు కలెక్టర్లు కానీ ఐఏఎస్లు కానీ అందరూ కూడా ఫీల్డ్ విజిట్కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. సరే మేము మా పని చేపించి తర్వాత మీతో మాట్లాడతామన్నట్టుగా మొత్తానికైతే కలెక్టర్లు కూడా ఫీల్డ్ విజిట్కే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 4-5 రోజులుగా కలెక్టర్లు అందరూ కూడా ఇటు స్కూళ్లను కానీ హాస్పిటల్ను కానీ రకరకాల వాటిని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది, ఇన్స్పెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో కలెక్టర్లు కూడా 100% వారంలో 2 రోజులు 3 రోజుల్లో ఖచ్చితంగా స్కూళ్లను విజిట్ చేసి ఇన్స్పెక్ట్ చేయండి, హాస్పిటల్ను విజిట్ చేసి ఇన్స్పెక్ట్ చేయండి. లేకపోతే ఇంకా ప్రజా అవసరాల కోసం ఉన్నటువంటి ప్రతిదీ కూడా, ఈవెన్ ఒక ఊరికి వెళ్తే రైతుల యొక్క బాధ తెలుస్తుంది, రైతులతో మీటింగ్లు పెట్టండి, వాళ్ళ యొక్క సమస్యలేంది, వాళ్ళ యొక్క పంట పొలాలకు సంబంధించినటువంటి ఏమేమి ఇబ్బందులు జరుగుతున్నాయో వాళ్ళతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయండి. వాళ్ళు చెప్పే మాటలు వింటే మీకు ఎలాంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుందో ఒక అవగాహన వస్తుంది. మీరు రైతులతో మాట్లాడకుండా, స్కూల్కి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడకుండా, హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్స్తో మాట్లాడకుండా వాళ్ళ బాధలు ఎట్లా తెలుస్తాయి? సో 100% మీరు ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళను, ఆ ప్రజలను కలిసి నేరుగా వాళ్ళ సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చేస్తే ఆ సమస్యలకు ఒక పరిష్కారం మీరు చూపించిన వాళ్ళు అవుతారు, మీకు ఆలోచన వస్తుంది. సో అది నేను చెప్పేది కలెక్టర్లకు కానీ లేకపోతే ఇటు సెక్రటరీలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా చెప్పేది, మీ కన్సర్న్ డిపార్ట్మెంట్లో మీరు ఆ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసే క్రమంలో మీరు ప్రజలతోటి నేరుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే మీరు కొంత వాళ్ళకు ఒక మంచి పథకాలు తీసుకొచ్చే ఆలోచన వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ పని చేయాలని చెప్పేసి కూడా నేను కలెక్టర్లు కోరుతా ఉన్నాను, ఐఏఎస్లో కోరుతా ఉన్నాను.